నేను సేవకు వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గర బ్రదర్గా ఉన్నాను. అక్కడ ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చాడు. ఆ కొబ్బరి బాండం కొట్టి, పాస్టర్ గారు కొబ్బరి నీళ్ళు అన్నాడు మా పాస్టర్ గారు. వెంటనే నేను అనాలోచితంగా కొబ్బరి నీళ్ళు కొట్టి గ్లాసులో పోసి ఎడం చేత్తో ఇచ్చాను నేను పెద్ద పాస్టర్ గారికి. మా పాస్టర్ అక్కడే నన్ను తిట్టాడు, దుర్మార్గుడా, సైతాన్ని పెట్టింది నీకు, చదువుకున్నావు నువ్వు, ఎడం చేతిస్తున్నావు అన్నాడు. చాలా బాధేసింది. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. నిజమే తప్పు నాదే అని. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరికి ఏది ఇచ్చినా ఎడం చేతి ఇవ్వను నేను, మ్యాక్సిమం కుడి చేతిని ఇస్తాను. వాస్తవం అది. కుడి చేతిని దేవుడు ఆశీర్వదించాడు. అందుకని అన్నం తినడానికి మనం కుడి చేతినే వాడతాం, ఎడం చేతిని వాడం. చూడు, పిల్లలకి ఒకవేళ ఎడం చేతితో అలవాటు చేసుకుంటున్నారు, వెంటనే గమనించి తప్పు, అలా చేయకూడదు, కుడి చేతితో అన్నం తినాలమ్మా, ఎడం చేత్తో చీదుకోవాలి. పిల్లలకి నేర్పించాలి. మ్యాక్సిమం ఏ పని చేసినా మనం దేంతో చేస్తాం? కుడి చేత్తోనే చేస్తాం.